ఈరోజు మనం ఒక చాలా సున్నితమైన కానీ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక ఉద్యోగి మీద ఆఫీస్లో ఒత్తిడి ఎప్పుడూ కేవలం ఒక కఠినమైన యాజమాన్యం నుండి ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంగా మారుతుంది. అవును. ఈ చర్చకు ఆధారం రాజీవ్ జైన్ అనే వ్యక్తి విషాదగాథ. ఆయన హిందుస్థాన్ లీవర్ కంపెనీలో దాదాపు 23 ఏళ్లు పనిచేశారు. 23 ఏళ్లు? అవును. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అంటే వీఆర్ఎస్ గురించి జరిగిన ఒక మీటింగ్ తర్వాత ఆయన తీవ్ర అవమాన భారంతో హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా విషాదకరం. ఆయన కుటుంబం, కంపెనీ సీనియర్ అధికారులే వేధించి ఈ ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపించింది. కరెక్ట్. దానితో వారిపై ఐపీసీ సెక్షన్ 306 అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద కేసు కూడా నమోదయింది. ఇక్కడే అసలు చట్టపరమైన చిక్కుముడి మొదలవుతుంది. సరిగ్గా. ఈ సంక్లిష్టమైన ప్రశ్నకు సమాధానంగానే 2024లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పిచ్చింది. ఓ! నిపున్ అనేజా వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేసులో. ఈ తీర్పు కార్పొరేట్ ఒత్తిడికి, క్రిమినల్ బాధ్యతకు మధ్య ఒక స్పష్టమైన గీతను గీసిందన్నమాట. సరే, అయితే ఆ గీత ఎక్కడుందో కొంచెం వివరంగా చూద్దాం. అసలు చట్టం ప్రకారం ప్రేరేపించడం అంటే ఏంటి? కేవలం ఒత్తిడి చేస్తే సరిపోతుందా? అదే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. చట్టం ప్రకారం ప్రేరేపణ అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి నేరుగా రెచ్చగొట్టడం, ప్రోత్సహించడం లేదా చురుకుగా సహాయపడటం. ఓకే. దీనికి మెన్స్ రియా అనేది చాలా కీలకం. మెన్స్ రియా అంటే? అంటే ఆ వ్యక్తి చనిపోవాలనే దురుద్దేశం నిందితుడికి ఉందని మనం నిరూపించాలి. అంటే ఆ అధికారులు రాజీవ్ జైన్ చనిపోవాలనే ఉద్దేశంతోనే అలా ప్రవర్తించారని రుజువు చెయ్యాలి. ఇది చాలా కష్టం కదా? చాలా కష్టం. ఇక్కడే సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. అదేంటి? సంబంధాలను 2 రకాలుగా విభజించింది. మొదటిది భావోద్వేగ లేదా కుటుంబ సంబంధాలు. అంటే భార్యాభర్తలు, తల్లిదండ్రుల మధ్య ఉండేవి. అవును. అక్కడ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. ఒక చిన్న మాట కూడా తీవ్రంగా ప్రభావితం చేయొచ్చు. ఇక రెండోది వృత్తిపరమైన సంబంధాలు. సరిగ్గా. యజమాని ఉద్యోగి మధ్య ఉండేవి. ఈ సంబంధాలు చట్టాలు, కంపెనీ నియమాలు, పాలసీల ద్వారా నడుస్తాయి. అంటే ఆఫీస్లో బదిలీ చేయడం లేదా వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి చేయడం వంటివి వృత్తిపరమైన విధుల్లో భాగం. అవును. అవి ఒత్తిడి కలిగించొచ్చు. కానీ ఆ ఉద్యోగి చనిపోవాలని అధికారి కోరుకున్నట్టు కాదు అని కోర్టు తేలిచెప్పింది. అయితే ఈ తీర్పు కార్పొరేట్ కంపెనీలకు ఒక రకమైన లైసెన్స్ ఇచ్చినట్టు అవ్వదా? అంటే మీరు ఉద్యోగులను ఎంత ఒత్తిడి చేసినా అది మీ పనిలో భాగమే తప్ప నేరం కాదు అని చెప్పినట్టుగా అనిపిస్తోంది. ఇది సహజంగా వచ్చే సందేహమే. అయితే కోర్టు ఉద్దేశం అది కాదు. మరేంటి? వృత్తిపరమైన నిర్ణయాల వెనుక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవాలనే దురుద్దేశముందని నిరూపించడానికి చాలా బలమైన ప్రత్యక్ష సాక్ష్యం ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఓకే. రాజీవ్ జైన్ కేసులో అధికారులు తమ విధులను నిర్వర్తిస్తున్నారే తప్ప అతన్ని చంపాలనే ఉద్దేశంతో ప్రవర్తించారని చెప్పడానికి ఆధారాలు లేవని భావించింది. అందుకే వారిపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేసిందన్నమాట. అవును. సరే, కోర్టు తీర్పైతే స్పష్టంగా ఉంది. కానీ ఈ తీర్పు ఒక సాధారణ ఉద్యోగికి లేదా ఒక లాయర్కి ఏం చెబుతోంది? ఖచ్చితంగా కొన్ని పాఠాలున్నాయి. ముందుగా సాధారణ ఉద్యోగులు తెలుసుకోవాల్సిందేంటంటే, చెప్పండి. కార్యాలయంలో ఎదురయ్యే ప్రతి ఒత్తిడి లేదా వేధింపు క్రిమినల్ నేరం కాదు. చాలాసార్లు ఇది సివిల్ లేదా లేబర్ చట్టాల పరిధిలోకి వస్తుంది. అంటే క్రిమినల్ కేసు పెట్టాలంటే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. చాలా కఠినంగా ఉంటాయి. మరి న్యాయ నిపుణులకు ఇందులో ఏమైనా సూచన ఉందా? వాళ్లకిది చాలా ముఖ్యం. న్యాయవాదులకు ఈ వృత్తిపరమైన సంబంధం అనే వాదన కార్పొరేట్ కేసులలో ఎఫ్ఐఆర్లను కొట్టివేయించడానికి ఒక శక్తివంతమైన రక్షణ వ్యూహంగా ఉపయోగపడుతుంది. నిందితుడికి దురుద్దేశం లేదని నిరూపించడంపై దృష్టి పెట్టాలి. అర్థమైంది. ఏదేమైనా ఈ కేసులో ఒక ప్రాణం పోవడం చాలా విషాదకరం. నిస్సందేహంగా. అదే సమయంలో చట్టం సానుభూతిని, తర్కాన్ని సమతుల్యం చెయ్యాల్సి ఉంటుంది. అవును. ఈ తీర్పు ద్వారా కోర్టు వృత్తిపరమైన విధులను నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అయితే ఇది మనందరిలో ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది. అదేంటి? చట్టపరమైన బాధ్యత నుండి కంపెనీలకు రక్షణ కల్పించడం సరైనదేనా? లేక ఇది ఉద్యోగుల మానసిక శ్రేయస్సును కాపాడటంలో చట్టం విఫలమవుతోందనడానికొక సంకేతమా? ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.